బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో 5 సార్లు దేవుడు నీళ్లుని 2 పాయలుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 5 సార్లు దేవుడు చేసిన దాన్ని మనం ఈ దినమందు మనము ధ్యానించబోతున్నాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన సృష్టి మీద అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజల కొరకు ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు ఆయన నిత్యము చేయువాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే మనము 5 రకాలుగా 5 సార్లు దేవుడు నీళ్ళుని వేరు చేసి మహాపెద్ద అద్భుతాలు దేవుడు ఈ భూమి యందు ఆయన నిర్వర్తించాడు. ఆయన చేసిన కార్యాల్ని మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరము. దేవుని బిడ్డలారా, ఆది కాండము 1వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు సృష్టిని సృష్టిస్తున్నాడు. మొట్టమొదటిసారిగా దేవుడు ఈ భూలోకం అంతటిని ఆయన చూస్తున్నప్పుడు భూలోకం అంతా కూడా ఆయన నీటి ద్వారా నింపబడి ఉంది. భూలోకం అంతా కూడా నీటి ద్వారా నింపబడి ఉండగా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ నీళ్ళనంతటినీ వేరు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. నీళ్ళని 2 భాగాలుగా చేయాలి. ఒకటి ఏంటంటే ఆకాశముకి భూమికి మధ్యలో దేవుడు మేఘాలని సృష్టించాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. రెండోది ఎండిన నేల, సముద్రంగా దాన్ని వేరు చేయాలనే తలంపుతో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు మనం చదివిందామండి. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను వేరుపరుచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసిన విశాలము క్రింది జలములను, విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశమును క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. నా వైపు చూడండి. దేవుడు ఈ నీళ్లు, భూమి అంతా కూడా నీటితో నింపబడి ఉందన్నమాట. అంటే ఈ యొక్క భూమి అంతా నీటితో నింపబడిన నీళ్ళని దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే కొంత నీళ్ళని ఆవిరిగా చేయించేసి కొంత నీళ్ళని ఆకాశంలో మేఘాల్లాగా మార్చేశాడు అనమాట. దిస్ ఇస్ వాటర్ సైకిల్ అని ఒక సైంటిఫిక్ ఫార్ములా మనందరికీ తెలుసు. నీళ్లు వేడెక్కే కొలది ఆవిరైపోద్ది, ఆవిరి మేఘాలు అవుతాయి, మేఘాలు మరలా వర్షం వస్తుంది. ఈ యొక్క పద్ధతిలో దేవుడు మొట్టమొదటిగా భూమిలో ఉన్న నీళ్ళని ఆకాశంలో ఉన్న నీళ్ళని వేరు చేశాడు. రెండోది దేవుడు చేసిన పని అంటే సృష్టి ఆదిలో దేవుడు ఎండిన నేలని సముద్రముని 2గా వేరు చేశాడు అనమాట. అంటే భూమి అంతా కూడా నీటితో కప్పబడిన ఈ నీళ్ళంతటితో కప్పబడిన ఈ నీటిని దేవుడు ఏం చేశాడంటే కొంత సముద్రంగాను కొంత ఎండిన నేలగాను దేవుడు చేశాడు. చూడండి, 4 భాగాలు నీటితో నింపబడి ఉంటుంది. ఒక భాగము మాత్రమే మనము ఆ యొక్క ఎండిన నేలని మనము చూడగలుగుతున్నాము. ఈ ఎండిన నేల ఎలాగూ వచ్చిందంటే దేవుడు పలకగా ఈ ఎండిన నేల వచ్చింది, దేవుడు పలకగా సముద్రం కలిగింది, దేవుడు పలకగా మేఘాలు వచ్చాయి, దేవుడు పలకగా ఈ భూమిలో ఉండే సముద్రం కలిగిందనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఆయన భక్తుల ద్వారా దేవుడు 4 సార్లు నీళ్ళని వేరు చేసినట్టుగా మనము చూస్తున్నాం. నీళ్ళని 2 పాయలుగా చేసినట్టుగా చూస్తున్నాం. ఈ నీటిని చూసి ఎంత ఆశ్చర్యపడుతున్న మానవులైన మనము దేవుడు సృష్టిలో చేసిన కార్యాన్ని చూసినప్పుడు ఇది మనుషుడికి అసాధ్యమైనది. ఈ యొక్క కెమికల్ ప్రాసెస్, ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్ని దేవుడు తయారు చేశాడని చెప్పడానికి ఎంత సంతోషించాలి దేవుని బిడ్డలారా. ఆలోచించి చూడండి, ఈ నీళ్లు వేడైనప్పుడు అది ఆవిరిగా అయిపోయి ఆవిరి వచ్చి మేఘాలైపోయి దీన్ని దేవుడు ఆకాశం అని పిలిచాడు. ఆ యొక్క సమయంలో తగిన సమయంలో అది వర్షముగా మరలా భూమిని తడపడానికి ఆ నీళ్లు మరలా ఆవిరిగా మారిపోవడము, అది ఎలాగైందంటే కాలువల గుండా వెళ్ళిపోయి సముద్రంలో ఆ యొక్క నదుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అది ఆవిరైపోయి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం, అది మేఘాల్లాగా రావడం, మళ్ళీ వర్షం కురిపించడం. ఇలాగ ఒకవైపు అయితే ఇంకొక వైపు దేవుడు ఎండిన నేలని సముద్రముని ఆయన వేరు చేశాడు. దేవుని బిడ్డలారా,
అందుకని దేవుడి దగ్గర ఆకాశపు వాక్యలు, దేవుడి దగ్గర ఆయన తాళాలు ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. చూడండి, ఎలియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆహాబు రాజు ముందు నిలబడుతున్నాడు. ఆహాబు రాజు ముందు నిలబడి అంటున్నాడు, నేను ఎవరిని స్థలం ముందు నిలబడినానో ఆ దేవుని పేట నేను నీతో మాట్లాడుతున్నా ఆహాబు, నేను దేవుని నివసించిన స్థలంలో నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే, మీరు దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు, మీ యొక్క జీవితాలు మార్చుకోండి, మీ జీవితాలు మార్చుకునే వరకు ఈ భూమిలో వర్షము రాదు అన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటున్నాడు, ఎలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కదా, ఆయన ఆసక్తిగా ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విని ఆకాశం నుండి మేఘాల్ని ఆయన ఏం చేశాడంట, వర్షాన్ని ఆపివేశాడంట. 3.5 సంవత్సరాలు వర్షము రాలేదు. ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒకసారి ఆలోచన చూడాలి. శక్తివంతమైన ప్రార్థన. ఒక ప్రవక్త మోకరించి ప్రార్థన చేస్తే, ఒక ప్రవక్త నోట్ల నుంచి వచ్చినట్లయితే దేవుడు దాన్ని స్థిరపరచువాడే ఉన్నాడు, దేవుడు దాన్ని ప్రకారంగా చేసేవాడే ఉన్నాడు. ఒకసారి ఆలోచన చూడండి. 3.5 సంవత్సరాలు ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల మీద ఒక బుట్టు ఆ యొక్క వర్షము నీళ్లు పడినట్టుగా లేదు, ఆవరిగా వచ్చి భూమిని తడిపినట్టుగా లేదు. ఆ ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది. ఆ ప్రాంతం నుండి నదులన్నీ ఎండిపోవడం మొదలు పెట్టాయి. ఆ ప్రాంతం నుండి ప్రజలంతా కూడా కరువులోకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వారు దేవుని నుంచి దూరం అయిపోవడం చేత. దేవుని బిడ్డలారా, ఆకాశంలో వర్షము రావడానికి గాడిదకి లేకపోతే కోడికి మానవుడికి, గాడిదకి మానవుడికి పెళ్లి చేయడం చేత వచ్చేది కాదు అనే విషయాన్ని సృష్టి ఆదిలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మనుషుడు సృష్టించిన మూఢనమ్మకాల మీద ఈ వర్షము ఆధారపడట్లేదు. దేవుని చేతుల్లో సమస్తము నడుస్తుంది. ఆయన దేవుడు గనుక, ఈ జీవం కలిగిన దేవుడు ఆయన వశమై సమస్తము ఉందనే విషయాన్ని ఒక దేవుని బిడ్డగా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మూఢనమ్మకాల మీద వెళ్ళడం కాదు. అందుకని నేను చాలాసార్లు చెప్తాను, వర్షం ఆగిపోవాలని ప్రార్థన చేయొద్దండి. ఎందుకంటేనంటే, ఆగిపోమని చేసిన ప్రార్థన మళ్ళీ రమ్మని నువ్వు ప్రార్థన చేసే వరకు కూడా ఆ ప్రాంతములో వర్షము రాదు అని బైబిల్ గ్రంథం తేటగా మనకి నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ కరువు గుండా వెళ్తున్నారో, దేవుడు ఏం చేశాడు తెలుసా, ఈ యొక్క ఆహాబు ఆ రాజుగారి నుంచి దేవుడు దాటి వెళ్ళమని చెప్పి యోర్దాను నది దగ్గర ఎలియాని కనిపెట్టమన్నాడు. అక్కడ కాకి ద్వారా ఎలియాని దేవుడు పోషించాడు. యోర్దాను నదిలో పారుతున్న నీళ్లు తాగుతూ అక్కడ బ్రతికాడు. ఎప్పుడైతే యోర్దాను నది ఆరిపోతుందో, దేవుడు జారేపాతు విధవరాలింటికి ఎలియాని పంపించాడు. అక్కడ చాలా మంది విధవరాలు ఉన్నారు. దేవుడు జారేపాతు విధవరాలు ఇంటికి పంపించాడు. ఆవిడ మరణాపేక్ష కలిగి, ఆవిడ వారి కుమారుడు చనిపోవాలి, ఈ కరువు మేము తట్టుకోలేము అన్నప్పుడు, అలాంటి మరణాపేక్ష కలిగినప్పుడు దేవుడు ఆ ఇంటికి వెళ్ళమన్నాడు. ఆవిడకు మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు తీసుకొస్తుండగా అలాంటి కరువు కలిగిన సమయంలో ఆ యొక్క ఎలియా అడుగుతాడు, నాకు ఒక అప్పము చేసి పెడతావమ్మా, నాకు ఆకలిగా ఉందన్నాడు. ఆ పేద విధవరాలు తన దగ్గర ఉన్నదాన్ని ఈ దైవజనుడికి ఇచ్చి గణపరిచినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆ ఇంటిలో విశాలమైన ఆశీర్వాదం కుమ్మరించాడు. ఆ కరువు కాలం అంతా ఇంటిలో ఆ యొక్క పిండి కానీ, ఆ యొక్క నూనె కానీ కొరత కానంత వరకు ఆ ఇంటిలో దేవుడు ఆహారం ఉంచి ఆ విధవరాల్ని దేవుడు పోషించాడంట. దేవుని బిడ్డలారా, అయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఎలియా మరలా ప్రార్థన చేయడానికి మొదలు పెడుతున్నాడు. ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు, ఈసారి అందరిని నిలబెడుతున్నాడు. అందరిని నిలబెట్టి ఆహాబు రోజు తన బలిపీఠం కట్టుకున్నాడు బయలుదేవతకి. ఎలియా తన బలిపీఠం కట్టుకున్నాడు. ఎవరైతే ఈ బలిని స్వీకరిస్తారో వారే దేవుడు. ఆ దేవుడికి మొరపెడితే వర్షం వస్తుందన్నప్పుడు ఆహాబు రాజు బయలుదేవతలు వారి ప్రవక్తలు ఎంతగానో ప్రార్థన చేసినా వారి ప్రార్థనలు వినిపించలేదు. వారు శరీరాలు కోసుకున్నారు, ఎంతో తిప్పలు పడుతున్నారు. అయితే ఆ బలిపీఠం ఉన్న బలిని ఆ యొక్క దేవత వచ్చి స్వీకరించలేదు. అప్పుడు ఎలియా కూలిపోయిన బలిపీఠం, పాడైన బలిపీఠాన్ని తిరిగి కట్టి దాని మీద నీళ్లు పోసి, కట్టెల మీద నీళ్లు పోసి, ఆ యొక్క ఏదైతే మాంసం పెట్టారో బలి కొరకు దాని మీద నీళ్లు పోసి, ఆ యొక్క ఉన్నతమైన దేవుణ్ణి ఆయన మోకరించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈ యొక్క భూమిలో మరలా నువ్వు రావాలి, ఈ బలిని స్వీకరించాలని ప్రార్థన చేసినప్పుడు ఆ బలిని దేవుడు స్వీకరించాడంట.
ఆ తర్వాత ఆయన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి, దేవా మా భూమిలో 3.5 సంవత్సరాలుగా వర్షం కురిపించలేదు, కాబట్టి దేవా నువ్వు ఒక అద్భుతం చేయాలి, ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని చెప్పి ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా తన సేవకుని వెళ్ళి చూడమని చెప్పినప్పుడు ఆయన ప్రార్థన అత్యాశక్తితో తను ప్రార్థన చేసినప్పుడు, ఒకసారి చేశాను కదా, 2 సార్లు చేశాను కదా, 3 సార్లు చేశాను కాకుండా 7 మార్లు ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విని చెయ్యంత మేఘముని ఆ దేశం మీద పంపించాడంట. ఆ చెయ్యంత మేఘము ఆ దేశం మీదకి వస్తుండగా ఆ యొక్క సందేశం పంపిస్తున్నాడు పనివాడు ద్వారా, అహాబు రాజుకు చెప్పు, గొప్ప వర్షము రాబోతుంది. దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీకు చెయ్యంత మేఘం ఉంటే చాలు, నీ ఇండ్లంతటిని నింపడానికి, నీ కుటుంబం అంతటిని నింపడానికి, రాబోతున్న భవిష్యత్తు నింపడానికి దేవుని హస్తము నీ ఇంటి మీదకి వస్తే చాలు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు అనుకుంటారు వర్షము రావాలంటే మనం ఏదో చేయాలనుకుంటారు, వర్షము రావాలంటే మన దేవుని యొక్క వశమై ఉందనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ చెయ్యంత మేఘమంట ఆ ఎండిపోయిన స్థలం అంతట్లో వర్షము కురిపించినప్పుడు, ఆ ఎండిన నేలంతట్లో కూడా నీటితో నింపబడినప్పుడు, అక్కడ చిగురు లేని భూమి ఎండిపోయిన భూమిలో మరలా గడ్డి మొలవడం మొదలుపెట్టింది, మరలా మొక్కలు మొలవడం మొదలుపెట్టింది, మరలా ఎండిపోయిన చెట్టులు మరలా చిగురించడం మొదలుపెట్టింది. ఆ ప్రాంతంలో ఉన్న పక్షులన్నీ వెళ్ళిపోయినాయి, మరలా పక్షులు రావడం మొదలుపెట్టాయి. జంతువులన్నీ ఎండిపోయి చచ్చిపోయినాయి, మరలా జంతువులు రావడం మొదలుపెట్టాయి. వారు తినడానికి ఆహారం లేని వారికి మరలా ఆహారం రావడం మొదలుపెట్టాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించి చూడండి, దేవుడు వాక్యల్ని, ఆకాశ వాక్యల్ని తెరవకపోయినట్లయితే ఆశీర్వాదం మనకి రాదు. ఒక వ్యక్తి ఒక ప్రార్థన ఎంత శక్తివంతమైంది ఒకసారి ఆలోచించి చూడండి. నువ్వు కూడా దేవుడిని ఇంటిలో ఒక ఎలియా ప్రవక్తలాగా దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడేమో, నీ ఇల్లంతా కూడా ఎండిపోయిందేమో, నీ జీవితం అంతా పరిస్థితి బాగలేదేమో, నీ ఆర్థికమైన వనరులు, విశ్వాస జీవితము, నీ ఆత్మీయమైన జీవితములో, నీ కుటుంబ పరిస్థితి, మీరున్న స్థలములో అంతా కూడా కరువు కాలంలో వెళ్తున్నావేమో, ఈ ఉదయకాలమందు బ్రతకడానికి తినడానికి ఏమీ లేదనుకుంటున్నావేమో. నువ్వు దేవుణ్ణి మొరపెట్టినట్లయితే నీకు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆత్మహత్య కాదు దానికి జవాబు. కొంతమంది అనుకుంటారు ఆత్మహత్య చేసుకోవడం చేత ఈ కరువు కాలములో నేను తప్పించబడతామంటారు. అబద్ధము. దేవుని బిడ్డలారా, ఆత్మహత్య ఒక చేయడం చేత కరువు కాలం నుంచి నువ్వు తప్పించుకోలేవు. కానీ అయితే దేవుని నువ్వు మొరపెట్టగా ఆయన మొరపెట్టు వారందరికీ ఆయన సమీపుడుగా ఉన్నాడంట. ఆయన పిలిచి వారందరికీ సమీపంగా ఉన్నాడంట. ఒకవేళ నీ యొక్క దినమందు ఎలాంటి కరువు కాలంలో నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, దేవుడు ఆకాశ వాక్యాలు వెప్తాడు. అందుకని మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నా యొక్క మందిరములో ఆహారం ఉండినట్లుగా నీ 10% నా మందిరంలోకి తీసుకురా, అప్పుడు నేను ఆకాశ వాక్యాలు నీ కొరకు వెపుతాను, నీ యొక్క పట్టజాలని విస్తారమైన దీవెనలు నీ ఇంటి అంతట్లో కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఆకాశ వాక్యులకు అనుభవంలోకి వెళ్ళాలంటే, 1000 రెట్ల అనుభవంలోకి వెళ్ళాలంటే ఆకాశం తెరవబడాలి. ఒక ట్యాప్ తెరిస్తే ఆ ట్యాప్ ఏ డెన్సిటీ మీద ఆ స్పీడ్లో వస్తుందో దాన్ని బట్టి పాత్రలు నింపుతా ఉంటుంది అన్నమాట. ఒకసారి ఆలోచించి చూడండి, కొన్ని పొలాలు తడపడానికి పెద్ద పెద్ద ట్రాక్టర్ల మీద ఆ యొక్క మోటార్ రన్ చేస్తారు, అది వచ్చి కొంతవరకు నీళ్ళు వస్తాయి. ఒకవేళ మున్సిపల్ వారి నుంచి నీళ్ళు వస్తున్నా ఆ పెద్ద పైపు చాలా పెద్దగా ఉండొచ్చు. ఒకసారి ఆలోచించి చూడండి, ఒక చిన్న పొలము తడపడానికి ఎంత నీళ్లు పడుతుంది, ఎంత కరెంటు పడుతుంది, ఎంత పెట్రోల్ డీజిల్ పడుతుంది, ఎంత పనివారు అవసరం అవుతారు. అయితే దేవుడు ఉచితంగా ఆయన ఆకాశ వాక్యాలు విప్పినట్లయితే ఈ భూమి అంతట్లో కూడా అద్భుతాల తర్వాత అద్భుతాలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడు దేవునికి చప్పట్లు కొడుతూ దేవుని మహింపడదామండి. ఈ ఉదయకాలమందు నువ్వు ఏ కరువు గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. నీ దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టావేమో, నీ ఆస్తి ఎంత తాకట్టు పెట్టావేమో, నీ దగ్గర ఉన్నదంతటిని తాకట్టు పెట్టి ఇంక పెట్టడానికి ఏమీ లేదు, నా జీవితం అంతా ఎండిపోయిందని ఆలోచిస్తున్నావేమో, నా నేలంతా ఎండిపోయింది, నాకు ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ అవమానం, ఈ పెళ్లి చేసుకొని ఈ కుటుంబం నడిపించలేకపోతున్నాను, నాకు ఉద్యోగం లేదు, నేను సంపాదించేది ఇంటికి సరిపోవట్లేదు, నా బ్రతుకు ఎందుకు ఈ బ్రతుకు అని నువ్వు బాధపడుతున్నావేమో, ఈ యొక్క ఉదయకాలమందు నువ్వు జీవం కలిగిన దేవుని నువ్వు మొర్రపెట్టిన యెడల ఆయన ఆకాశం నీ కొరకు తెరుస్తాడు. హల్లెలూయా.
ఆయన ఆకాశం నీ వైపు తెరుస్తాడు. యోవేలు గ్రంథంలో రాయబడి ఉంది, పురుగు వెంబడ పురుగు వస్తుందంట. దేవుడు ఎప్పుడైతే నోరు విప్పాడో ఆ పురుగులన్నీ మాయమైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి మీద పురుగు తర్వాత పురుగు వచ్చి నీ ఆహారం అని నీ ఆశీర్వాదాలన్నింటినీ దొంగలించుకొని వెళ్ళిపోతుందేమో. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన ఆకాశ వాక్యాలు వెపుతున్నాడు. దేవుని బిడ్డలారా, 1000 రెట్ల అనుభవం పొందుకోవాలంటే ఒక ట్యాప్ సరిపోదు, ఒక పెద్ద పంపు ద్వారా పంప్ చేయడం చేత సరిపోదు, ఒక ట్యాంక్ నీళ్ళు సరిపోవు. 1000 రెట్ల అనుభవంలోకి వెళ్ళాలంటే మనం ఆకాశం, తెరవబడిన ఆకాశాన్ని మనము చూడాలి. ఒక తెరవబడిన ఆకాశంను చూడాలి. ఒక తెరవబడిన ఆకాశపు అనుభవంలోకి నువ్వు వెళ్ళినప్పుడే దేవుని కార్యాలు నీ కుటుంబం అంతా కూడా చక్కగా నిండబడుతుంది. నీ చుట్టూ ఉన్న వారందరూ నింపబడతారు. నీ ప్రాంతం అంతట్లో దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదటి కార్యము ఆయన ఆకాశపు వాక్యాలని ఆయన తెరిచాడు. దేవుని బిడ్డలారా, రెండోది బైబిల్ గ్రంథంలో మహా పెద్ద అద్భుతం ఏదంటే మోసే ఎర్ర సముద్రం దాటి వెళ్ళడం అన్నమాట. మోసే ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళడం. దేవుడు నీళ్ళని నేలని వేరు చేశాడు. ఈ యొక్క సముద్రము మధ్యలో ప్రజలు నడిచి వెళ్ళడం అన్నమాట. ఇది మనుషుడికి, సైంటిస్టులకి అసాధ్యమైన ఒక కార్యం అన్నమాట. అసాధ్యమైన ఒక కార్యం. దేవుడు మోసేని ఎన్నుకున్నాడు. యోసేపు తర్వాత ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు బాగా సౌఖ్యంగా ఉండగా ఒక క్రొత్త రాజు వచ్చేసాడంట. ఒక క్రొత్త రాజు వచ్చిన తర్వాత ఆ కొత్త ఫరో రాజుకి ఇజ్రాయేల్ ప్రజలకు విలువ అర్థం కాలేదంట. భయం వచ్చేసిందంట, ఆందోళన వచ్చిందంట. ఈ ఇబ్రూయులు ఎలాగూ పిల్లలు అంటున్నారంటే కుక్క పిల్లలు కన్నట్టు కనేస్తున్నారు వీళ్ళు. అయ్యో బాబోయ్, రేపు ఒక రోజు వీళ్ళు దండెత్తుకొని వస్తారు, మాదే ఈ దేశం అంటారని చెప్పి ఏమైపోయిందంట తెలుసా, ఆయనకి భయము, అసూయ వచ్చేసిందంట. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలందరినీ వేధించడం మొదలుపెట్టాడంట. ఇజ్రాయేల్ ప్రజలందరినీ బానిసలుగా వాడడం మొదలుపెట్టాడంట. ఆయన భయముతో ఏం చేశాడంటే స్వాతంత్రంగా ఉన్న వారిని బానిసలుగా చేశాడు. కొన్నిసార్లు అపవాది మనం స్వతంత్రులుగా ఉన్నామని చెప్పి మనల్ని బానిసలుగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు, నువ్వు సౌఖ్యంగా ఉన్నావు, నీ ఇంట్లో అన్ని బాగున్నాయి, నీకు మంచి ఆరోగ్యం ఉంది, నీ ఇంట్లో అసలు ఏ తాగుడు లేదు, ఏ వ్యభిచారం లేదు, ఏ గొడవ లేదన్నప్పుడు అపవాది ఏదో ఒక సృష్టిస్తూ ఉంటాడు, ఏదో ఒక గొడవని తీసుకొస్తూ ఉంటాడు, నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటాడు. అందుకని 91 కీర్తనలు అంటాడు, నీకు పగటి కాలమందు, ఉదయ కాలమందు, మధ్యాహ్నమందు, సాక్యాలమందు, రాత్రి కాలమందు నీకు వస్తున్న ప్రతిదానికి నేను నిన్ను కాపాడుతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఆయన కాయువాడై ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి దేవుడు మోసేను వాడుకున్నాడు. మోసేకి చెప్పాడు, మోసే నువ్వు నన్ను వెంబడించాలి అంటే మోసే ఆ యొక్క పర్వతం మీద అంటున్నాడు, మొరియా పర్వతం మీద అంటాడు, అయ్యా కుదరదండి, నాకు మాట్లాడడం రాదు, నేనెందుకండి, బోల్డని మంది ఉన్నారు కదా, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు అని చెప్పినప్పుడు మోసేని దేవుడు ఎన్నుకొని ఫరో రాజు ముందు నిలబెట్టాడు. 10 అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి రాకున్నట్టుగా ఆ యొక్క ఫరో రాజు హృదయాన్ని కఠినపరిచాడు. దేవుడు వారిని బయటికి తీసుకొస్తుండగా ఆ తర్వాత ఫరో రాజుకి అసూయ వచ్చేసింది. అయ్యో బాబు, ఇంత పని మనం పెట్టుకున్నాం, ఇంత పెద్ద భవనాలు కట్టుకుంటున్నాం, ఇంత పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నాం, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ బయటికి వెళ్ళిపోతే మనోళ్ళు వంగి పని చేయలేరు, ఇజ్రాయేల్ ప్రజలు బలవంతులు, మనోళ్ళు తినడము తాగడానికి సరిపోతారు. అయ్యో బాబోయ్, ఈ యొక్క బిల్డింగ్ అంతా పూర్తి చేసిన తర్వాత, పట్టణం అంతా కట్టిన తర్వాత, అందంగా అయిపోయిన తర్వాత వీళ్ళు పంపించుంటే బాగుండు, ఇప్పుడు ఈ రాళ్ళు ఎవరు మోస్తారు, ఈ యొక్క పనులను ఎవరు చేస్తారనే భయముతో వెంబడించడం మొదలుపెట్టాడు ఫరో రాజు. పరిగెట్టురా బాబు అని చెప్పి దేవుడు వీరిని ముందుకు నడిపిస్తున్నాడంట. పగటి కాలమందు మేఘస్తంభము, రాత్రి కాలమందు అగ్ని స్తంభంగా వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగటి కాలమందు మేఘస్తంభము, రాత్రి కాలమందు అగ్ని స్తంభముతో దేవుడు నడిపిస్తుండగా వెనక భాగమేమో ఫరో రాజు తన సైన్యంతో వస్తున్నాడు. ఎదరేమో ఎర్ర సముద్రం వచ్చేసింది. నిర్గమకాండం 14వ అధ్యాయము 15 నుంచి 22 వరకు చదివినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయ్యో, వెనకేమో ఫరో రాజు, ఎదరేమో ఎర్ర సముద్రం, నా జీవితం ఏమైపోద్దా, నా బ్రతుకు ఏమైపోద్దా, మేమంతా ఏమైపోతామో, అయ్యో అక్కడున్నా బాగుండు కదా, ఐగుప్తు దేశంలో ఉన్నా బాగుండు కదా, ఈ మోసేని వెంబడించి వచ్చేసాము, మోసే ఇప్పుడు ఏమి చేద్దాం అన్నప్పుడు మోసేకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఒకరు మాట్లాడితే పర్వాలే,
ఇద్దరు మాట్లాడితే పర్వాలే, ముగ్గురు మాట్లాడితే పర్వాలే, లక్షల మంది మోసేతో ఒకేసారి మాట్లాడితే పిచ్చెక్కిపోతుంది. మోసే యాడో మొదలు పెట్టాడు. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 14:15 అంటాడు, మోసే ఏడడం మొదలు పెట్టాడంట. ఎందుకు దేవా, వై డు యు క్రై టు మీ అంటున్నాడు దేవుడు. దేవుని దగ్గర వెళ్ళి గోజాడుతున్నాడు మోసే. అయ్యో దేవా, ఈ ఎర్ర సముద్రం మా మీద ఉంది, వెనకేమో ఫరో రాజు వస్తున్నాడు, ఈ ప్రజలేమో నన్ను హింసించేస్తున్నారు, ఏంటి సమాధులు ఐగుప్తు దేశంలో లేదని చెప్పి నువ్వు ఇక్కడికి నన్ను తీసుకొచ్చావా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేకపోతున్నానయ్యా అని కన్నీళ్లు కారుస్తున్నప్పుడు దేవుడు మోసేతో అంటున్నాడు, నా వైపు చూడండి, మోసేతో దేవుడు అంటున్నాడు, యాడు మానేసే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడ్చింది చాలు. చాలాసార్లు నీ జీవితంలో కూడా ఏడుస్తూనే ఉన్నావేమో, జవాబు రావట్లేదు, నా జీవితంలో ఏమి మేలు కనిపించట్లేదు, నేను ఎంత ముందుకు వచ్చినా అన్ని అడ్డులే, నేను వెనక తిరిగితే నా జీవితంలో అన్ని బాగలేవు, ఎందుకు ఈ పరిస్థితి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చ దేవుడు. యోహాను సువార్త 16:20 అంటాడు, నువ్వు ఏడ్చినప్పుడు లోకము సంతోషిస్తుందంట, నువ్వు దుఃఖించినప్పుడు అందరు నిన్ను చూసి ఎగతాళి చేస్తారంట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలము చెప్తున్నాడు, నీ దుఃఖము సంతోషమగినట్లుగా నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ కష్టాలు నేను తోడుగా ఉంటాను, నీకు ఇబ్బందులు నేను తోడుగా ఉంటాను. నీ అపాయం వచ్చిన నన్ను ఫోన్ చేయన్న వారందరూ కూడా నేను చేయి విడిచిపెట్టారేమో. అయితే దేవుని బిడ్డలారా, మనం ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆయన్ని మొరపెడుతుండగా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఒక తల్లి నిన్ను మరచినను, ఒక తల్లి నిన్ను మరచిపోయినను నేను నిన్ను మరవను అంటున్నాడు. ఆయన మన ముందు వెళ్తున్నాడు, ఆయన మన వెనుక ఉన్నాడు, ఆయన ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ నడిపిస్తూ వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలం ముందు నిన్ను నడిపించువాడు దేవుడై ఉన్నాడు. మోసేతో దేవుడు అంటున్నాడు, మోసే యాడ్డు మాపేసాయి, అసలైన పని చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం ప్రభువా? నీ చేతులు ఏముంది? ఈ కర్ర ఉంది, దీని ముందు ఈ కర్రను వేస్తే పాము అయింది. ఈ పాము ఏం చేసిందంటే, ఈ యొక్క ఫరో రాజు అందుకని వారి యొక్క మంత్రవాదులందరూ తీసుకొచ్చి వాళ్ళు కర్రలు వేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయినాయి. అయితే ఈ కర్ర ఏం చేసిందంటే, ఈ యొక్క మోసే కర్రల నుంచి వచ్చిన పాము అవన్నిటినీ మింగబడేసిందంట. ఇప్పుడు నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, దాన్ని చాపము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? దాన్ని దేవుడు వాడుకోగలడు. నీకు నోరుంటే దేవుడు నీ నోరుని వాడుకోగలడు. దేవుడు నీకు తలాంతులుంటే దాన్ని వాడుకోగలడు. ఎర్ర సముద్రం 2 పాయలు అవడానికి నువ్వు ఎక్కడికో వెళ్ళి రావాల్సిన పనిలే, ఏదో చేయడం పనిలే. దేవుడు నీ దగ్గర ఏముందో దాన్నే దేవుడు వాడుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురుని అన్నాడు, పేతురు నువ్వు మనుషులు పట్టు జాలరు అవుతావు అన్నాడు. ఇక మత్తేకి, లూకాకి, మిగతా వారికి ఇలా చెప్పలే. పేతురుకి ఎందుకు ఆ మాట అన్నాడంటే, పేతురు ఒక పడవల్లో చేపలు పట్టేవాడు కాబట్టి, ఈ చేపలు పట్టేవాడికి వేరే భాష అర్థం కాదు కాబట్టి, పేతురు ఈ చేపలు పట్టేవాడు కాబట్టి నువ్వు మనుషులు పట్టు జాలరుగా నేను నిన్ను చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. ఒక చిన్న అబ్బాయి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొస్తే యేసు ప్రభు ఏం చేశాడు? 2 చేపల్ని దాన్ని వాడుకున్నాడు. 5,000 మంది పురుషులు తిన్నారు, స్త్రీలు తిన్నారు, పిల్లలు తిని 12 గంపలు మిగిలిపోయినాయంట. యేసు ప్రభు వారు మన దగ్గర ఏముందో దాన్ని వాడుకుంటాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది వాడుకోవడాన్ని దానికి మహిమ ఇవ్వడం కాదు, దేవుడు ఈ వస్తువును వాడుకున్నాడని దానికి కీర్తిలు ఇవ్వడం కాదు. దేవుడు దేనిని వాడుకొని దాని ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఈ యొక్క రొయ్యల చెరువులో ఫీడ్ గురించి పనిచేస్తుంటారు. వారి జీవితంలో చాలా కష్టపడి సడన్గా ఈ వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. దేవుడు తెలియని రీతిలో దేవుడు ద్వారం తెరుస్తాడు, వాళ్ళని పైకి తీసుకొస్తాడు. కొంతమందిని దేవుడు వేరే రకంగా ఉద్యోగం ఇస్తాడు, కొంతమందికి వ్యాపారం ఇస్తాడు, కొంతమంది వేరే రకమైన రీతిలో దేవుడు వారిని అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నీకు ఏ తలాంతు ఉందో దేవుడు ఆ తలాంతు నీకు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ తలాంతు నీ దగ్గర ఉంది? 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ బీద విధవరాలు, ఆవిడ దగ్గర నూనె ఉంది, దేవుడు నూనెని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో సారెపాతు విధవరాలు ఇంట్లో ఏముంది? ఆ పిండి మాత్రం ఉంది, కూర్చు నూనె ఉంది. యేసు ప్రభు వారు దాన్ని వాడుకోగలడు. ఈ ఉదయ కాలం ముందు నీ దగ్గర ఏముందని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు.
నీ దగ్గర ఏముంది? నీ దగ్గర చదువు ఉందా? నీ దగ్గర ఒక పెన్ ఉందా? నీ దగ్గర టైపింగ్ చేయగలవా? నువ్వు కంప్యూటర్ ఏదైనా రిపేర్ చేయగలవా? నువ్వు ఏమి చేయగలవు? దాన్ని దేవుడు వాడుకొని ప్రజల ముందు నేను ఒక వింతగా ఆయన నిలబెట్టగలడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాడుకునే దేవుడే ఉన్నాడు. ఆయన మన దగ్గర ఏముందో దాన్నే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేరే వ్యక్తికి వేరే ఉండొచ్చు. దావీదు దగ్గర ఒక ఒడిస్సులు రాళ్ళు వాడుకోగలడు. సౌలు మహారాజు గారు ఆయన కవచాన్ని వేసుకొని ఆ యొక్క ఖడ్గాలు తీసుకొని మిగతావన్నీ తీసుకొని చేయగలడు. అయితే దావీదు చేసుకోలేడు. అయితే దేవుడు దావీదుకి స్టైల్లో దేవుడు వాడుకున్నాడు. దావీదు నీకేమొచ్చు అంటే, అయ్యా నాకు ఒడిసెలు తీసి రాళ్ళు తీసి కొట్టడం బాగొచ్చండి, పెట్టెలు కొట్టడం నాకు వచ్చండి, సింహాల నోటు చెప్పడం వచ్చండి, నీ ఎలుగుబంటు నీ శక్తి చేత నేను చేశాను. అలాగైతే గొలియాతును చంపడం పెద్ద ఈజీయలే. ఆ ఒడిసెలు తీసుకురా, ఆ రాళ్ళు తీసుకురా, నేను వాటిని నీ చేతిగుండా నేను వాడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ చేతిలో ఒడిసెలు రాళ్ళు ఉంటే చాలు, రాక్షసు లాంటి నీ యొక్క ముందున్న ఎలాంటి ఎగ్జామ్ కావచ్చు, ఎలాంటి దాన్ని కూడా దేవుడు నీకు విలువైన మార్కులను గెలిపివ్వగలడు. ఒకవేళ నువ్వు పెన్ను పట్టుకోగలిగితే చాలు, దేవుడు నీ పెన్నుని వాడుకోగలడు. దేవుని బిడ్డలారా, నీ యొక్క జ్ఞానమును దేవుడిని కుమ్మరించి నేను ఉన్నతమైన ఆఫీసర్గా, ప్రపంచమంతా నిన్ను చూడగలిగిన ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టుకోగలడు. దేవుని బిడ్డలారా, చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. ఆయన వాడుకుంటాడండి. నీకు స్టీరింగ్ పట్టుకోవడం వస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు పెయింట్ బ్రష్ పట్టుకోగలిగితే వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఒక తాపి నువ్వు సరిగా వాడగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను ఏదో ఒక రీతిలో నిన్ను వాడుకొని నిన్ను గొప్ప చేయడం ఆయనకి బాగా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వ్యాపారం చేయగలిగితే వ్యాపారంలో దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఒక ప్రజల యొక్క సమస్యలు కూర్చోబెట్టగలిగిన ఒక పెద్ద మనిషిగా ఉంటే దేవుడు నిన్ను అలాగ వాడుకోగలడు. నీ దగ్గర ఏముందో దాన్ని దేవుడు వాడుకోగలడు. మోసేని దేవుడు ఆ కర్రని తీసుకోమన్నాడు. ఆ ఎర్ర సముద్రం వైపు చాపుతున్నాడు. ఎర్ర సముద్రం వైపు చాపుతుంటే అందరూ చూస్తున్నారు. ఏంట్రా బాబు ఈయన కర్ర చాపుతున్నాడు, ఏంటి జాతకం చెప్తాడా, లేకపోతే ఇంకోటి చెప్తాడు, ఏం చేస్తున్నాడు మోసే అక్కడ పెట్టెలు లేవు మోసే, అక్కడ గొర్రెలు లేవు మోసే, నువ్వేంటి కర్రలు చాపుతున్నావు అని ప్రజలు కొంతమంది ఆలోచించుండొచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు మనుషుల ఉద్దేశాలు వేరేనండి. దేవుని ఆలోచనలు మనుషుల ఆలోచనలు వేరే. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ రోజు ఆ కర్రని చాపి ఆయన చేతులు ఎత్తినప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలైపోతుండగా ఇశ్రాయేలు ప్రజలందరూ నోటి మీద చేయబెట్టుకుంటున్నాడు. వెనుకున్న ఫరో, అయ్యో బాబోయ్ ఏంట్రా రాక్షసుల్లాగా నీళ్లు నిలబడిపోయినాయి, వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు, ఏదో గుడుల్లో పెట్టే దేవుడు కాదు, తీర్థాలు చేసి 4 రోజులు తీసుకువెళ్ళి పడేసే దేవుడు కాదు. ఈయన జీవము కలిగిన దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈజ్ అ గాడ్ హూస్ అలైవ్. ఈజ్ అ గాడ్ హూస్ అలైవ్. ఆయన ముందు మనం ఏమీ చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గాలి వచ్చిందంట, తూర్పు దేశపు గాలి. ఆ గాలి వచ్చి అలాగొచ్చి ఆ నేలనంతటిని హెయిర్ డ్రైయర్ లాగా ఆరిపేసి వెళ్ళిపోయిందంట అండి. ఎప్పుడన్నా హెయిర్ డ్రైయర్ వాడుకున్నారా మీ వెంట్రుకలు ఆరడానికి? అలాగొక వేడి గాలి అలాగ వచ్చిందంట, అలాగ ఆర్పేసి వెళ్ళిపోతే వీళ్ళు పాటలు పాడుతూ ఓ సన్నా హల్లెలూయా, ఓ సన్నా హల్లెలూయా అంటూ ఆ యొక్క నీటి మధ్యలో వీళ్ళు దేవుని మహిమపరుస్తూ వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, నీ కష్టం మధ్యలో దేవుడు నేను తీసుకెళ్తాడు. నీ ఇబ్బందుల మధ్యలో దేవుడు నేను తీసుకెళ్తాడు. భయపడద్దు, ఆందోళన చెల్లొద్దు. నీ ముందు వెళుతున్న దేవుడు చాలా ఘనమైన దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో అంటాడు, ఆ యొక్క ఇబ్బందులు కలిగిన మార్గం అతన్ని దేవుడు సరళపరుస్తాడంట. నీకు ప్రతి రకమైన అడ్డులన్నింటినీ దేవుడు తొలగిస్తాడంట. నీ ముందున్న ప్రతి రకమైన తాళాలు వేయబడిన ఇనుప తడపులు అవన్నిటిని కూడా బద్దలు కొట్టేసి దేవుడు నీకు రాజమార్గమని సమస్యల మధ్యలో నీకు దేవుడు తెరవబోతున్నాడు. చెప్పండి, రాజమార్గము. గట్టిగా చెప్పాలి. మీరు ఉపవాసాలు ఉన్నారా? నేను ఉపవాసం ఉన్నానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజమార్గము నీ కష్టాల మధ్యలో దేవుడు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పాటలు పాడుతూ నాట్యం వేస్తూ ఆ మందస్సు పెట్టి మోసుకుంటూ హల్లెలూయా స్తోత్రం అని చెప్పుకుంటూ జీవం కలిగిన దేవుని స్తుతిస్తూ ఆ యొక్క ఎర్ర సముద్రం మధ్యలో దాటి వెళ్తుంటే
ఈ ఫరో రాజు కూడా ఆశ వచ్చేసింది. అయ్యో బాబోయ్, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఎంటర్ అయిపోయాడు. వారు అవతలు వెళ్ళిపోయారు. ఈ యొక్క ఫరో రాజుతో వచ్చిన సైన్యం అంతా లోపలికి వచ్చారు. మధ్యలోకి ఆ యొక్క ఫరో రాజు బయట నుంచి చూస్తున్నాడు. అందరు బాగానే ఉన్నారా బాబు అంటున్నారు. అంత బాగానే ఉన్నారు. సడన్గా ఆ నీళ్లు కలిసిపోయినాయి. అందరూ ఆ మార్గం కూడా వెళ్ళలేరు. బయట వాళ్ళు కష్టం వస్తే ఆత్మహత్య చేసి చచ్చిపోతారు. బయటోడికి ఇబ్బంది వస్తే ప్రాణాలు తీసేసుకుంటారు, ఇతరుల ప్రాణాలు తీసేసుకుంటారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కష్టాల మధ్యలో మనల్ని సింహాల్లాగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి రెక్కలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనల్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్ళి పక్షురాజు వలె ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే అది తోసిపడేస్తుంది అనమాట. ఈ పిల్లకి ఏం చేయాలి తెలియలే, ఆ చిన్న రెక్కలు ఇలాగ అంటది. ఆ తర్వాత ఎగురుతూ శిఖరాల మీద దేవునికి మహిమ తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ రెక్కలను వాడుకోకుండా ఉన్నావేమో, ఈరోజు నీ రెక్కలు అసలు పనిచేయమనుకుంటున్నావేమో. నీ భూమిలో ఉండగా నీ రెక్కలు ఒక విలువ అర్థం కాదు. ఉన్నతమైన శిఖరాల మీద దేవుడిని నడిపించబోతున్నాడు. ఎక్కే సమయంలో కష్టంగా ఉంటుంది, ఎక్కే సమయంలో ఆయాసం రావచ్చు, ఎక్కే సమయంలో దాహము రావచ్చు, ఎక్కే సమయంలో ఆకలి రావచ్చు, ఎక్కే సమయంలో మిగతా వాళ్ళంతా భూమిలో రిలాక్స్గా ఉన్నారు, నేను ఎందుకు ఈ పని చేస్తున్నా అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం ముందు చెప్తున్నాడు, నువ్వు ఎంత పైకెక్తావో అంత ఎత్తైన స్థలములో నిన్ను హెచ్చించగలనని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. హల్లెలూయా. ఈ బిడ్డల్ని ఎత్తైన స్థలములో నిలబెట్టండి దేవుని బిడ్డలారా. దేవుడు వారిని ఘనపరుస్తాడు, దేవుడు వారిని హెచ్చిస్తాడు. మీకు మించిన పరిచర్య వారి ద్వారా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు అన్న మాట, నా తర్వాత వస్తున్న వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు, ఆయనే చెప్తున్నాడు, నా తర్వాత వచ్చేవాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు. మీ తర్వాత వస్తున్న నీ పిల్లలు, నీ తర్వాత వస్తున్న నీ మనోళ్ళు నీలాగా ఉండరు, నీలాగా బ్రతకరు. వారు ఇంకా ఉన్నతమైన శిఖరాల్లో వారు ఎగరతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పి నోరు తెరిచి ఆమేన్ చెప్పి ఆశీర్వాదం తీసుకెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కూడా చెప్పడానికి బద్ధకస్తులుగా ఉంటే ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం మధ్యలో శత్రులంతా నాశనం అయిపోతే వారికి బండిలన్నీ తేలాడుతున్నాయి, వారు మనుషులందరూ తేలాడుతున్నారు. ఊపిరాడక నీళ్ళు వెళ్ళి పైకి వచ్చి అయ్యో వెళ్ళిపోయారు వాళ్ళందరూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. 3 సార్లు చేశారు, లోపలికి టుపక్కని లోపలికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. నీకు ముందుగా ఉన్నా, నీ వెనక ఉన్నా, నీ చుట్టూ ఉండేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చూస్తున్న ఈ ఐగుప్తుల్ని నువ్వు ఎన్నడూ చూడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఉన్న ఈ ఐగుప్తుల్ని నీ జీవితంలో ఎన్నడికి చూడవు. నేను నిన్ను కాపాడబోతున్నాను అని చెప్పి దేవుడు అద్భుతమైన రీతిలో వారిని పైకి తీసుకొచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు కష్టాలు గుండా వెళ్తున్నావేమో, కన్నీటి గుండా వెళ్తున్నావేమో, అవమానం గుండా వెళ్తున్నావేమో, నీ జీవితంలో అంతా కూడా బాగలేదేమో. కొంతమంది అంటున్నారు, జ్యోతిష్ దగ్గర వెళ్ళు, మంత్రవాది దగ్గర వెళ్ళు, ఆయన దగ్గర వెళ్ళు, ఇది చేయి అది చేయి అంటూ ఆయనను నువ్వు నమ్మిన దేవుణ్ణి దృఢమైన హృదయంతో ఆయన వెంబడిస్తున్నావేమో. నీకు దేవుడు ఘనమైన కార్యాలు దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఘనమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం దాటి రాగలిగిన హీరోగా దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు. ఘనమైన స్త్రీగా దేవుణ్ణి నిలబెట్టబోతున్నాడు. ప్రజలందరూ నీ గురించి మాట్లాడగలిగిన దేవుడు అలాంటి కార్యముని నీ కుటుంబంలో దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలియంది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఇక చెప్పాలంటే ఆ యొక్క 3, 4, 5 ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరలా నేను చెప్తాను. ఈ ఉదయకాలం ముందు ఒక విషయము. నెక్స్ట్, దేవుడు యెహోషువని ఆ యోర్దాను నది దాటడానికి సహాయపడాడు. దేవుడు ఎలియాని యోర్దాను నది దాటడానికి సహాయపడాడు. అజలగా దేవుడు ఈ యొక్క ఎలీషాని ఆ యొక్క యోర్దాను నది 2 పాయలై వారు దాటి వెళ్ళడానికి సహాయపడాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో జరిగినట్లుగా ఈరోజు నీ జీవితంలో పేతురులాగా నీటి మీద నడగడానికి దేవుడు సహాయపడబోతున్నాడు. ఉన్నతమైన స్థలాలు నడవడానికి సహాయపడబోతున్నాడు. నీ కష్టములో ఈరోజు ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, 21 రోజులు నువ్వు దేవుణ్ణి కనిపెడుతూ దేవునికి ఆశీర్వాదాల కొరకు నువ్వు కనిపెడుతున్నావేమో, నీ ముగించక ముందే దేవుడు నీకు ద్వారము తెరుస్తున్నాడు. నువ్వు ముగించక ముందే, ఈ రోజులు నువ్వు ముగించక
ముగించకముందే, నువ్వు ప్రార్థన చేసి అలిసిపోకముందే దేవుడు నీకు ద్వారమని నీ ముందు, నీ కుటుంబం ముందు తెరవబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు అందరం ఎక్కడున్నా అక్కడ ఒకసారి మోకరిద్దామండి. ఎక్కడున్న వారు అక్కడ మోకరిద్దామండి. ఈ ఉదయకాలం ముందు నీ ముందున్న ఎర్ర సముద్రం ఏంటి, నీ ముందున్న ఎర్ర సముద్రం ఏంటి, నీ ముందున్న యోర్దాన్ నది ఏంటి? ఈ ఉదయకాలం ముందు అలిసిపోయి ఉన్నావేమో, ఈ ఉదయకాలం ముందు నువ్వు రాత్రంతా ప్రయాసపడి పేతురులాగా నువ్వు అలిసిపోయి ఉన్నావేమో, యేసు ప్రభు వారిని పడవలకు ఎక్కినట్లయితే, యేసై నీ ముందు వెళ్ళినట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, పేతురు రాత్రంతా ప్రయాసపడాడు, ఆ వలల్లో ఏమీ దొరకలేదు. ఎప్పుడైతే వలని యేసు ప్రభు చెప్పిన సమయానికి యేసు ప్రభు ఉన్న ఓడలేకి ఎప్పుడైతే వల వీశాడో ఆ వలంతా కూడా చేపలు నింపబడాయంట. ఆశ్చర్యపోతున్నాడు పేతురు, అయ్యో ఇది ఆశ్చర్యం ఏంటి, ఆ వల కూడా చెరగట్లేదంట. అన్ని చేపలు పడిన వలలు చెరగట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. దేవుని కార్యాలు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు నీ కుటుంబంలో జరగబోతున్నాయి. ఒక సహోదరి, నువ్వు ఏడుస్తున్నావు, అయ్యో నా భర్తతో ఇంక నేను కాపురం చేయలేను, ఇంక అయిపోయింది, ఇంక పాతి పెట్టేసేయాలనుకుంటున్నావు, ఈ కుటుంబ వ్యవస్థ ఇంకొద్దు, నాకు ఇంక కుటుంబమే వద్దనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వీటి మధ్యలో నేను మార్గం తెరవబోతున్నాను. నీ కుటుంబాన్ని నేను మరలా నిలబెట్టబోతున్నాను. ఘనమైన వివాహము జీవితాన్ని నేను దయచేయబోతున్నాను. కంగారు పడకు. ద్వారాలన్నీ మూయబడిని అనుకుంటున్నావు. దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ ఉదయకాలం మందు నేను ఒక మార్గం నీ ముందు తెరవబోతున్నాను. నేను ఒక గౌరవం కలిగిన ఒక కుటుంబ వ్యవస్థలకి నేను ఆశీర్వదిస్తాను. ఉన్న నీ భర్త నేను ఆశీర్వదిస్తాను, ఉన్న నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు గొప్ప కార్యాలు నీ ముందు దేవుడు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది టీచర్లు ఉన్నారు, కొంతమంది రకరకాలైన చదివిన వారు ఉన్నారు. అడగండి, దేవా నాకు వచ్చిన జ్ఞానం ఇచ్చి, నాకు ఉన్న జ్ఞానం ఇచ్చి నేను ఈ పని నేను చేయగలను, నన్ను వాడుకోండి ప్రభా. నేను పలాని వ్యాపారం నేను చేయగలను, నన్ను వాడుకోండి ప్రభా. నేను పెన్ను పట్టుకోగలను, నన్ను వాడుకోండి ప్రభా. నేను బట్టలు కుట్టగలను, నేను ఒక టైలర్ని, నన్ను వాడుకోండి. నేను తాపి మేస్త్రిని, నన్ను వాడుకోండి. నేను ఒక పెయింటర్ని, నన్ను వాడుకోండి. నేను ఒక వెల్డర్ని, నన్ను వాడుకోండి. నేను ఒక టెక్నీషియన్ని, నన్ను వాడుకోండి ప్రభా. నేను ఒక ఎలక్ట్రీషియన్ని, నన్ను వాడుకోండి. దేవా నేను పొలంలో పని చేయగలను, నన్ను వాడుకోండి ప్రభా. నేను మెడికల్ షాప్లో పనిచేస్తున్నాను, నన్ను వాడుకోండి. ఈ ఉదయకాలం ముందు నీకు ఏమి వచ్చో దాన్ని ఏసైకి ఇవ్వు. ఏసై దాన్ని మల్టిప్లై చేసి ఆయనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏముందో అది ఇవ్వు. ఈ ఉదయకాలం ముందు నీ దగ్గర ఏముందో అది ఆయన చేతిలో పెట్టు. దేవుడు నీకు అద్భుతం చేయబోతున్నాడు. నీకు నోరుందేమో, దేవుడు నీ నోటిని వాడుకోబోతున్నాడు. నీ చేతి కష్టార్జితను అనుభవించే రోజు వస్తుంది. నీ చేతి కష్టార్జితము పరిపూర్ణంగా నెరవేర్పులోకి వస్తుంది. ఇస్సాకు కరువు కాలం ముందు విత్తగా 100% పంట వచ్చిందంట. ఈ కరువు కాలంలో నువ్వు ఒకవేళ వెళ్తున్నావేమో, దేవుడు 100% పంట నీకు ఇవ్వబోతున్నాడు. మిగతా విషయం మర్చిపో, మిగతా వారి గురించి మర్చిపో. దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడు నీ తలెత్తుకొని తిరిగే వ్యక్తిగా చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబ వ్యవస్థని ఆశీర్వదించబోతున్నాడు. నోరు తెరిచి ప్రలాపించు ఆయన పాదాల దగ్గర. దేవుడు నిన్ను మొర్రపెట్టు. ఈరోజు అయిపోయిందనే నీ జీవితాన్ని దేవుడు ఒక నూతనమైన కార్యాలు దేవుడు నీ పట్ల ఆయన చేయబోతున్నాడు. ఈ ఉదయకాలం ముందు దేవుని మొర్రపెట్టు. నీ కుటుంబ వ్యవస్థలో బాగలేదా? నీ పిల్లల పరిస్థితులు బాగలేవా? నీ కుటుంబం ఆర్థికమైన వనరులు బాగలేదా? అయ్యో నీ ఆరోగ్య పరిస్థితి బాగలేదా? అప్పులు విపరీతంగా మారిపోయినాయా? అయ్యో నీ దగ్గర ఉన్న అన్నింటినీ కోల్పోయావా? ఈ సమయంలో దేవుణ్ణి అడుగు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. ఆయన అద్భుతం చేసేసాడు నీ పట్ల. ఆయన నీ ముందు వెళ్తున్నాడు. ఆయన నీ కొరకు ఆశ్చర్యమైన కార్యము, అద్భుతమైన కార్యము ఈ ఉదయకాలం ముందు ఆయన నీ పట్ల ఆయన చేస్తున్నాడు. తీసుకొని అద్భుతాన్ని తీసుకుని వెళ్ళు. నీ అద్భుతాన్ని తీసుకుని వెళ్ళు ఆయన దగ్గర నుంచి. ఆయన విడిచిపెట్టొద్దు. దావీదు కుమారుడా, నువ్వు ఈ అద్భుతం చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. ఈ అద్భుతం నా జీవితంలో జరిగే వరకు నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. దావీదు కుమారుడా, యేసు అని నువ్వు మొర్రపెట్టు. అద్భుతం కొరకు మొర్రపెట్టు. యేసు నాకు అద్భుతం చేయని మొర్రపెట్టు. అద్భుతం కొరకు మొర్రపెట్టు. కన్నీళ్లు కార్చు. దేవుని మొర్రపెట్టు. అడుగు. గోజాడు ఆయన దగ్గర. ఆయన అడుగు వాటికన్నా, ఊహించు వాటికన్నా అత్యధికంగా చేస్తానని వాగ్దానం చేశాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం చేశాడు. ఈ ఉదయకాలం ముందు నువ్వు అడుగుతుండగా నీకు అద్భుతాలు జరుగుతున్నాయి.
నువ్వు అడుగుతుండగా నీ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు అడుగుతుండగా నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి. నీ పిల్లలకి పెళ్లి చేయడానికి డబ్బులు లేవనుకుంటున్నావా? అస్సలు ఆలోచించొద్దు. దేవుడు ఘనమైన వివాహాలు నీ బిడ్డలకి జరగబోతున్నాయి. ఘనమైన వివాహాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇల్లు కట్టడానికి 10 పైసలు లేదా? దేవుడు నీకు ఆ ఇల్లుని దేవుడు కట్టించి ఆయన తాళాలు ఇవ్వబోతున్నాడు నీ చేతుల్లో. కట్టబడిన ఇల్లు, ఘనమైన ఇల్లు నీ చేతికి రాబోతుంది. ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు సహోదరి? నీ కుటుంబం అందరూ సెటిల్ అయిపోయారు, నా బ్రతుకు ఇంకా నేను సెటిల్ అవ్వలేదు, ఏంటి నా బ్రతుకని నువ్వు సందేహపడుతున్నావా? అయ్యో అందరూ ముందుకు వెళ్ళిపోయారు, అందరూ బాగున్నారు, నా కుటుంబం ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ ఉదయకాలం ముందు ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు, నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఓ రబా షిత రకతువ రమ నైకరా ఓ రిబాద రబా షద రబా బాబా బాబా రద లఖత రమ నకరా. మొరపెట్టండి, స్వరమెత్తండి, స్వరమెత్తండి, స్వరమెత్తండి. అడగండి, అడగండి, విడిచిపెట్టొద్దండి. ఆయన మనకి సమీపంగా ఉండగా విడిచిపెట్టొద్దండి. ఎవరిదా నదిని పారుగా చేసిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఈరోజు నీ సమస్యల మధ్యలో దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. నీ సమస్యల మధ్యలో అద్భుతం చేయబోతున్నాడు. నీ సమస్యల మధ్యలో, నీ ఇబ్బందుల మధ్యలో దేవుడు కార్యముని చేయబోతున్నాడు. దేవుడు కార్యముని చేయబోతున్నాడు. దేవుడిని కార్యము చేయబోతున్నాడు. విశ్వాసంతో నువ్వు మొరపెట్టినట్లయితే, నువ్వు విశ్వాసంతో మొరపెట్టినట్లయితే సముద్రంలో పడిపోతే నీ సమస్యలన్నీ సముద్రంలో పడిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద చెట్టు కావచ్చు, ఎంత పెద్ద కొండ కావచ్చు, నీ ముందు ఉండొచ్చు, నువ్వు విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసంతో మొరపెడితే అవి వెళ్ళి సముద్రంలో పడిపోతాయంట. నువ్వు ఏమి మొరపెడుతున్నావో ఈ ఉదయకాలం ముందు నువ్వు విశ్వాసంతో మొరపెట్టు. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. నీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి ముందు ఏమున్నాయో నాకు తెలియదు ప్రభువా. వారికి వర్షం ఆగిపోయిందేమో, వారి ఆశీర్వాదకరమైన వర్షం ఆగిపోయిందేమో. ఎర్ర సముద్రం లాంటి అడ్డులు తొలగిస్తున్నావయ్యా. ఈ ఉదయకాలం ముందు ప్రభువా, వారి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తున్నాం, నీకు వందనాలు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆత్మీయమైన జీవితంలో ఎదుగుదల లేకుండా అడ్డులు పడుతున్నాయేమో ప్రభువా, ఎండిపోతున్నారేమో ప్రభువా. ఈ ఉదయకాలం ముందు నేను ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవా, నీ కార్యముని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు మహిమ వచ్చినట్లుగా నీ బిడ్డలకి కార్యముని జరిగించండి ప్రభువా, జరిగించండి ప్రభువా. ఎంత చదివినా ప్రభువా నా మైండ్కి ఎక్కట్లేదు, నాకు నేను ఒక దద్దిని అని ఆలోచిస్తున్న వారికి జ్ఞానవంతులని ప్రూవ్ చేయడానికి నీ అభిషేకము వారి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అభిషేకం వారి మీద కుమ్మరించండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలుగునుగా యేసునామములో ప్రభువా. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్న వారికి పరిశుద్ధాత్మ సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభు గొడ్డుతనముతో బాధపడుతున్నారు, యేసు నామమున వారికి కనీసం 3 బిడ్డలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. కనీసం 3 బిడ్డలు పెళ్లిల కోసం కనిపెడుతున్న వారు, వివాహ జీవితం కొరకు కనిపెడుతున్న వారికి ఘనమైన వివాహాలు జరుగునుగాక, శుభకరమైన వివాహాలు జరుగునుగాక. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత యేసు నామమున ఇప్పుడే స్వస్థ కలుగునుగాక. యేసు నామమున కుటుంబంలో గొడవలు, ఆర్థికమైన సమస్యలు యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు నామమున నీ బిడ్డలు ఇంట్లోకి వెళ్తుండగా నీ సన్నిధిని వారికి ముందుగా, వెనక, చుట్టూ నీ దేవతల సమూహంతో ఆవరించి పంపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు లెక్సలు పడదాం. పరలోకమందున్న మా తండ్రి,